గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ టైప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ భలే ఉన్నాడే. హీరో రాజ్ తరుణ్ బాక్స్ ఆఫీస్ మీద గట్టి దండయాత్ర చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే 2 months గ్యాప్లో ఆయన మొత్తం 3 మూవీస్తో మన ముందుకు వచ్చారు. ఆ థర్డ్ మూవీయే భలే ఉన్నాడే. 2 hours 15 minutes రన్ టైంతో September 13th థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఈటీవీ మిన్లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఓటీటీలో మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది గైస్. మంచి కామెడీ ఎంటర్టైన్ మూవీగా అనిపించింది. మూవీ స్టోరీ విషయాన్ని గురించి చెప్పాలంటే వైజాగ్లోని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు రాధా హీరో రాజ్ తరుణ్ శారీ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. గుణంలో రాములు లాంటి వాడు. తన తల్లికి అన్ని పనుల్లో సాయం చేస్తుంటాడు. ఇలాంటి సమయంలో తన లైఫ్లోకి వచ్చిన ఒక అమ్మాయి వల్ల తన జీవితం ఎలా నాశనమైంది, హీరో ఎందుకు మగాడిలా కాకుండా తేడాగాళ్ళ ఉంటాడు, హీరోకు పెళ్లి జరిగిందా లేదా అన్నది మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఈ తరంలో రాముడిలా ఉండాలనుకున్న అమ్మాయిలు చుట్టూ ఉన్న సమాజం ఈ రోజుల్లో ఎలా చూస్తున్నారు, శారీరక సుఖాన్ని అందించడమే నిజమైన మగతనమా, ప్రేమించిన అమ్మాయిని ఏ కష్టం రాకుండా కాపాడుకోవడం మగతనమా అన్న అంశాలు, నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అనే ప్రశ్నలకు ఈ మూవీలో తనదైన స్టైల్లో చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్. ఇప్పటి యూత్కి బాగా కనెక్ట్ అయ్యే స్టోరీతో మన ముందుకు వచ్చినందుకు ఇది ప్లస్ పాయింట్గా చెప్పచ్చు. ఓ బోల్డ్ పాయింట్ తీసుకుని డైరెక్టర్ తను చెప్పాలనుకున్న విషయాన్ని కామెడీతో న్యాచురల్గా వీలైనంత క్లీన్గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఒకవైపు హీరోయిన్ల లవ్ ట్రాక్తో, మరోవైపు తల్లి కొడుకుల మధ్య ఉన్న రిలేషన్స్తో సరదాగా మూవీ రన్ అవుతుంది. రాధను తనలోని రొమాంటిక్ కోణాన్ని బయట పెట్టేందుకు హీరోయిన్ చేసే ప్రయత్నాలు చాలా కామెడీగా కనిపిస్తాయి. మూవీలో ఫుల్ కామెడీతో జబర్దస్త్ కమెడియన్స్ అందరూ గట్టిగానే సందడి చేశారు. ముఖ్యంగా హైపర్ ఆది, మనకులపు సాత్విక్, రచ్చ రవి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మూవీకి. ఈ మూవీలో లెజెండరీ సీనియర్ యాక్టర్, డైరెక్టర్ అయిన సంగీతం శ్రీనివాసరావు గారు, లీలా హాసన్ గారి మధ్య వచ్చే సీన్స్ మూవీకి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తాయి. హీరో రాజ్ తరుణ్ గారు ఎప్పటిలాగానే తన నేచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మూవీకి ప్లస్గా జరిగారు. హీరో కన్నా హీరోయిన్ స్క్రీన్ ప్రజెంటేషన్ చాలా బ్యూటిఫుల్గా చూపించారు డైరెక్టర్. ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. మ్యూజిక్ శేఖర్ చంద్ర గారు ఇచ్చిన ఆల్బమ్ ది బెస్ట్ ఆల్బమ్గా ఉంది. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీ ఫస్ట్ హాఫ్ చాలా కామెడీతో ఇంట్రెస్ట్గా రన్ అవుతుంది, కానీ సెకండ్ హాఫ్ దానికి రివర్స్గా చాలా చప్పగా సాగుతుంది. శ్రీకాంత్ అయ్య గారి కామెడీ కొంచెం విసుగు పుట్టించేలా ఉంటుంది. డైరెక్టర్ రాసుకున్న పాయింట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగుంది, అయితే దాన్ని చివరి వరకు ఆ టెంపోను కొనసాగించుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఓవరాల్గా ఈ భలే ఉన్నాడే మూవీ థియేటర్స్లో ఎలా ఉన్నా ఓటీటీలో మాత్రం అందరికీ నచ్చేలాగే ఉంది. మంచి ఎమోషనల్ కామెడీ ఎంటర్టైన్ మూవీగా ఈ వీకెండ్లో హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ మూవీకి మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3.25/5. రివ్యూ నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.